ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ వీడియో చూస్తున్న వీక్షకులందరికీ మా యొక్క వందనములు. మన మధ్య హైకోర్టు న్యాయవాది బోడా రాకేష్ నాయక్ గారు మన మధ్య విశాఖపట్నంలో ఉన్నారు. ఆయనకి మా తరపున వందనాలు తెలియజేస్తున్నాం. వందనాలండి. ఈరోజు వీడియో చాలా ప్రాముఖ్యమైన వీడియో. ఎందుకంటే ఈ మధ్య ఎక్కువగా ఈ సువార్త చేసే వాళ్ళని ఆటంకపరుస్తున్నటువంటి ఏదైతే మతోన్మాదులు ఉన్నారో వాళ్ళని ఎలా ఎదుర్కోవాలి క్రైస్తవులు అనే విషయాల గురించి చట్టపరమైనటువంటి సూచనలు సలహాలు మన లాయర్ గారు ఇస్తారు. అదేవిధంగా కొన్ని విషయాలు మన సేవకులు ఇప్పుడున్న పరిస్థితుల్లో సేవకులు ఎలా ఉండాలి అనే విషయాల గురించి కూడా ధ్యానిద్దాం. అదేవిధంగా ఈ షార్ట్ ఫిల్మ్ విషయంలో కూడా ఏదైతే తీస్తున్నారో క్రైస్తవులను అవమానపరుస్తూ షార్ట్ ఫిల్మ్ తీస్తున్నారు, దాని గురించి కూడా చట్టపరమైనటువంటి సూచనలు, వాళ్ళు దాన్ని ఎలా ఎదుర్కోవాలి, అసలు వాళ్ళు తీయడం కరెక్టా కాదా, దాన్ని ఎలా ఎదుర్కోవాలి క్రైస్తవులు అనే విషయాల గురించి కూడా చట్టపరంగా సూచనలు ఇస్తారు. అదేవిధంగా సేవకుల విషయాలు కూడా ఎలా ఉండాలి ఈ టైంలో, ఇలాంటి పరిస్థితుల్లో సేవకులు ఎలా మెదలాలనే విషయం గురించి కూడా మన రాకేష్ గారు కొన్ని సలహాలు ఇవ్వాలని ఆశపడుతున్నారు. కాబట్టి మొట్టమొదట ఈ సువార్త విషయంలో, చర్చెస్ విషయంలో, చర్చెస్ పర్మిషన్స్ విషయంలో కానీ ఏదైతే మతోన్మాదులు దాడి చేసినటువంటి సువార్త చర్చెస్ విషయంలో ప్రత్యేకంగా సార్తో మనం ఈరోజు చర్చించబోతున్నాం. కాబట్టి వీడియో మొత్తం మీరు జాగ్రత్తగా విని షేర్ చేసి, మతోన్మాదులు వీడియోలు అయితే షేర్ చేస్తున్నారు, మనం ఇంత ప్రయాసపడి అంత టైం వెచ్చించి నిస్వార్థంగా చేస్తున్నటువంటి వీడియోలను కూడా మీరు షేర్ చేయడం ద్వారా సాతాను యొక్క కుట్రని, దురాత్మానుచరుల యొక్క పనుల్ని మనం లైన్ చేసిన వాళ్ళం అవుతాం. వాళ్ళ వీడియోలు మనం షేర్ చేయొద్దు, వాళ్ళ వీడియోలు ఇటు పడుతూ చూసి వదిలేద్దాం. కానీ మన వీడియోలు మాత్రం షేర్ చేయాలి. ఎంతో ప్రయాసతో టైం సమకూర్చుకొని నిస్వార్థంగా చేస్తున్నాము, అందరూ మంచి కోసం, సంఘక్షేమం కోసం. కాబట్టి గమనించాలి వీక్షకులు. ఇక మన చర్చలోకి వెళ్ళిపోదాం ఈరోజు. నమస్కారం రాకేష్ నాయక్ గారు. నమస్కారం బ్రదర్, వందనాలు. అయితే మొట్టమొదట సువార్తకి వెళ్ళేటప్పుడు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, క్రైస్తవ సోదరులు ఏమేమి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అసలు మొట్టమొదటి వెళ్ళేటప్పుడు? ముందే సువార్తకు వెళ్ళేటప్పుడు మొదటగా మనకంటూ ఒక లా అనేది ఉంది, అది బైబిల్ గ్రంథము. యేసు ప్రభు మీరు వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలనో ఆయన చెప్పారు. సువార్తకి వెళ్ళేటప్పుడు ఇద్దరిద్దరిగా పంపారు. పంపినప్పుడు ఏ రకంగా వెళ్ళాలి అనేది మనకు మత్తయి సువార్త 10వ అధ్యాయంలో క్లియర్గా అర్థమవుతుంది. ఈ చట్ట ప్రకారంగా చూసుకుంటే సువార్తకు వెళ్ళేటప్పుడు మనము సువార్తకు వెళ్తున్నాం అనుకున్నప్పుడు చట్ట ప్రకారంగా భారత రాజ్యాంగం ప్రకారంగా చూసుకుంటే ఎవరి పర్మిషన్ అక్కర్లేదు, సువార్త ప్రకటించడానికి ఎవరి పర్మిషన్ అక్కర్లేదు. అది ఒకటి పాయింట్. రెండవది, భారతదేశానికి సర్వమతాలు సమానమే. భారతదేశంలో అది హిందూ మతమే కానీ, క్రైస్తవుల మతమే కానీ, లేకపోతే ఇస్లాం వారి మతమే కానీ, బౌద్ధ మతం కానీ, సిక్కు కానీ, జైన కానీ, ఇంకా ఇతర మతాలు ఏవి ఉన్నా కూడా అవన్నీ కూడా దేశ ప్రభుత్వం ముందు దేశ చట్ట ప్రకారంగా అన్నీ సమానమే. హిందువులం ఎక్కువ ఉన్నాము మేము అనడానికి ఆస్కారం లేదు, తక్కువ ఉన్నారని చెప్పేసి తక్కువ చూపు చూడడానికి కూడా వీల్లేదు. అది ఆర్టికల్ 14కు విరుద్ధం అవుతుంది. అట్లాంటి విభేదాలు ఏ ప్రభుత్వం తీసుకున్నా కూడా రాజ్యాంగ విరుద్ధం అవుతుంది, అన్కాన్స్టిట్యూషనల్, ఇల్లీగల్, అన్లాఫుల్ అవుతుంది. అంటే ఆ వాదనకు వ్యతిరేకం అవుతుంది. అయితే ఆ వాదనని పట్టుకొస్తున్న వారు కొందరు ఉన్నారండి. ఏమన్నారంటే ఇది హిందూ దేశము, ఈ హిందువులకు మాత్రమే చెందింది కనుక అని హిందువులు ఉన్నారు, ఇక్కడ ఎక్కువగా హిందువులు ఉన్నారు అనే ఒక వాదనను తీసుకొస్తున్నారు. అది చట్టపరంగా అది నేరమే కదండి. ఒక రకంగా చెప్పాలంటే హిందువుల జనాభా గురించి ఎక్కువ తక్కువ అనేది చూసుకుంటే ఆ ప్రాధాన్యతలోకి వెళ్తే హిందూ దేశం అని దేని నుంచి వచ్చింది ఆ పేరు? సింధు నాగరికత నుండి వచ్చింది. ఓకే, మతాన్ని బట్టి వచ్చింది కాదు, కల్చర్ను బట్టి వచ్చింది. నేను అడిగితే పదవి అసలు వాళ్ళ వేదాల్లో కానీ ఎక్కడ లేదు. సింధు నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళను సింధు అంటూ, ఇండియన్స్ అంటూ ఆ రకంగా హిందూ అనే పదం వచ్చింది. అంతే. హిందూ అనేది రిలీజియన్ కాదు అని ప్రభుత్వమే చెప్పింది. ఓకే, హిందూ అనేది మతం కాదు అని ప్రభుత్వమే చెప్పింది. మతపరంగా రాలేదు, ప్రాంత పరంగా దానికి ఒక పేరు వచ్చింది. అంటే చాలా మంది బ్రదర్ ఏమన్నారంటే అంటే మిగతా వాళ్ళందరూ కూడా అద్దెకుంటున్నారు అన్నట్టుగా మాట్లాడడం, వాదన తెస్తున్నారు. ఆ వాదన ఎవరు అద్దెకున్నారని, మిగతా వాళ్ళందరూ అద్దెకున్నారని, హిందువులు మాత్రమే ఎక్కువ ఉన్నారు కనుక వాళ్ళది దేశం అన్నట్టుగా వాళ్ళు మాట్లాడారు. క్రిస్టియానిటీ దేశానికి ఎప్పుడు వచ్చింది? మొదటి శతాబ్దంలో వచ్చింది. ఓకే, ఇదే క్రిస్టియానిటీ అమెరికాకి ఎప్పుడు వెళ్ళింది? 600 సంవత్సరాల క్రితమే వెళ్ళింది. ఓకే,
చాలా మంది చెప్తారు, మీరు చెప్పిన మాటకు నేను జవాబు చెప్తున్నా. అమెరికాలో దేవుడు అని మాట్లాడతారు, కానీ యేసుక్రీస్తు అమెరికాలో పుట్టలే, మన ఆసియా ఖండంలోనే పుట్టాడు. నేను అంటే ఈ 14కి ఆర్టికల్ 14కి దీనికి ఏం సంబంధం ఉందా అని. ఆర్టికల్ 14 చట్ట ప్రకారంగా చూసుకుంటే అవేవి కూడా ఇప్పుడు మీరు చెప్పిన వర్షన్ ఏదైతే హిందువులము ఎక్కువ ఉన్నాము తక్కువ ఉన్నాము, మీరు తక్కువ ఉన్నారు మేము చెప్పిన డినాలే మీ పెత్తనాలు ఇక్కడ చేయొద్దు ఇట్లాంటివి చేస్తే అది చట్ట విరుద్ధం అవుతుంది, నేరం కూడా అవుతుంది. అలాంటి వాళ్ళ మీద పోలీసులకు కంప్లైంట్ చేస్తే పోలీసులు యాక్షన్ తీసుకోవాలి. తీసుకోకపోతే మాలాంటి వాళ్ళు లాయర్ను సంప్రదిస్తే వాళ్ళు క్రిమినల్ కేసులు కూడా పెట్టిస్తారు, వాళ్ళు జైలుకు పోతారు. మీరు క్రైస్తవులు మీరు ఇట్లా తక్కువ మేము చెప్పేది వినాలి, మేము ఎక్కువ జనాభా కాబట్టి మాదే నడవాలి అని పెత్తలారు ఇక్కడ చెల్లుబడి కావు చట్ట ప్రకారంగా. చట్టం అనేది హిందువులకి క్రైస్తవులకి ఎవరికైనా సరే ఒకటే వర్తిస్తుంది, సమానంగానే వర్తిస్తుంది. లేదు లేదు హిందువులు కాబట్టి హిందువుల పక్షాన ఉండడానికి వీల్లేదు, ముస్లిమ్స్ కాబట్టి ముస్లింల పక్షాన లేకపోతే క్రైస్తవుల పక్షాన ఏకపక్షంగా అసలు పోకూడదు కూడా చట్టం. లౌకిక రాజ్యాంగం ఇది, సార్వభౌమాధికారం కలిగినటువంటి రాజ్యాంగం మనది కనుక దీన్ని ప్రపంచంలోకెల్లా అది మంచి రాజ్యాంగం, పెద్దదైనటువంటి రాజ్యాంగం అంటారు దీన్ని. రాజ్యాంగానికి అధికారిక మతం లేదు అని ఆర్టీఐ కింద గవర్నమెంటే ఇచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పుడు సువార్తకు వెళ్ళారు, వెళ్ళినప్పుడు అదే హిందువులు ఎక్కువ ఉన్నారు ఇక్కడ సువార్త చేయకూడదు అంటారు. ఎక్కువ అంత ఉందా, అందరూ ఉన్నదంతా హిందువులే మరి ఇక్కడ సువార్త చేయకూడదు అంటుంటారు ఎక్కువగా. ఇప్పుడు భారతదేశంలో ఆర్టికల్ 19 చూసుకుంటే ఆర్టికల్ 19లో ఎవరైనా సరే భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంది అంటారు. అంటే తన భావాన్ని తెలియజేసే స్వేచ్ఛ ఉంది. ఆ తెలియజేసేటప్పుడు భారతదేశంలో ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరైనా చెప్పొచ్చు, ఇగో ఇది నా భావం ఇది నా అభిప్రాయం అని. అయితే ఆర్టికల్ 19 క్లాస్ 2 అనేది ఒకటి ఉంది. నువ్వు మాట్లాడేటప్పుడు దేశ సమగ్రతకు భంగం కలిగించే విషయం కానీ మత కలహాలు రేకెత్తించే విషయాలు ఉంటే అలాంటివి మాట్లాడద్దు అంటారు కదా. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసే విషయాలు ఏవైనా ఉంటే అలాంటివి మాట్లాడకూడదు, అలాంటివి చేయకూడదు. చేస్తే ఆర్టికల్ 19 క్లాస్ 2 సబ్ క్లాస్ 2 అనేది ఒకటి ఉంటుంది. 1నే చూసుకొని ఊగిపోవడం కాదు, 1లో మాట్లాడమని చెప్పింది, నీ అభిప్రాయాన్ని పంచుకోమని చెప్పింది, ఏమేం మాట్లాడాలో ఏమేం మాట్లాడకూడదు 2లో చెప్పింది. మత కలహాలు సృష్టించే విధంగా సినిమాలు తీస్తానంటే ఒప్పుకోను అంటే మాట్లాడతాను. అంటే ఇది చూసుకొని ఈ మత కలహాలు అనే ఈ పాయింట్ చూసుకొని చాలామంది ఏం చేస్తున్నారంటే మీరు అంటే ప్రకటిస్తున్న వారి దగ్గరికి వెళ్ళి మీరు మాకు మత కలహాలు రేపుతున్నారు కావాలని వాళ్ళని రెచ్చగొడుతూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పుడు అలాంటప్పుడు ఎలా దాన్ని ఆ రూల్ ఎలాగా మనం వర్తిస్తుంది అనేది మనము మన మతాన్ని ప్రకటించుకున్నప్పుడు ఎదుటి వాళ్ళ మతాల జోలికి వెళ్లకుండా ప్రకటించాలి. సరే సరే బ్రదర్, అంటే వీళ్ళు యువతల వాళ్ళు వెళ్ళి ప్రకటించే వాళ్ళు అంటున్నారు మీరు మా దగ్గరకు వచ్చి ఇలా చెప్పడం వల్ల మాకు కలహాలు వస్తున్నాయి, మీ వల్ల మాకు ఇబ్బందులు వస్తున్నాయి, అదే గొడవలు వస్తున్నాయి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు ఒక కుటుంబంలో 4 పిల్లలు ఉంటారు, నలుగురు 4 రకాల సమానంగా ఉంటారా, ఒకే విధంగా ఉంటారా? ఆ నలుగురికి నచ్చిన ఇష్టాలు ఉంటాయి. నా ఇష్టాన్ని నువ్వు గౌరవించు, నీ ఇష్టాన్ని నేను గౌరవిస్తా అని చెప్పేసి ఉంటుంది, అడ్జస్ట్మెంట్ ఉంటుంది, ఆ కుటుంబం అలా కొనసాగుతుంది. లేదు నేను చెప్పిందే కుటుంబంలో మొత్తం సాగాలనుకుంటే ఆ కుటుంబము కలకాలం వర్ధిల్లదు. మన భారతదేశం కలకాలం వర్ధిల్లుతుందంటే కారణం ఏంటంటే అన్ని మతాలు సామరస్యపూర్వకంగా ఉన్నాయి కాబట్టి వర్ధిల్లుతుంది. ఈరోజు కొందరు బయలుదేరారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, అన్ని ఏళ్ళు చక్కగా ఉన్నాయా అని చెప్పి మాట్లాడతారు. ఇంకోటి ఏమంటాడు, ఎడమ చేయి పని లేదు కదా అని మాట్లాడతారు. మరి ఎడమ చేయి పని లేనప్పుడు నరికే కాదు. అంటే క్రిస్టియన్స్ ఈ దేశంలో ఉండొద్దు, ముస్లిమ్స్ ఈ దేశంలో ఉండొద్దు, వీళ్ళని తగలేయాలి అని మాట్లాడతారు కదా. అలాంటి వాళ్ళ గురించి మాట్లాడుతున్నా నేను. 5 ఏళ్ళు చక్కగా లేవు అని మాట్లాడతారు వాళ్ళే.
కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ చక్కగా ఉండాలని కోరుకున్నప్పుడు చక్కగా లేనటువంటి వాడిని ఎల్లగొట్టాలనుకున్నప్పుడు నీ 5 ఏళ్ళు చక్కగా లేనప్పుడు చక్కగా ఉన్న ఏళ్ళనే ఉంచుకో, మిగతా ఏళ్ళను తీసేయి. దేశ అభివృద్ధికి అందరూ అవసరమే అనేది సారాంశం. అవును. ఓకే, మీరు ఇందాక అడిగిన పాయింట్లో క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. నేను కూడా వీడియోలు చూస్తున్నప్పుడు అబ్జెక్షన్ ఏంటంటే, మీకు అబ్జెక్షన్ ఉంటే కనుక మేము వెళ్ళిపోతాము అని మన వాళ్ళు అంటుంటారు ముందే. వాళ్ళు అబ్జెక్షన్ చేసినప్పుడు, సువార్త చేసినప్పుడు అబ్జెక్షన్ చేసినప్పుడు, మాకు ఇక్కడ అబ్జెక్షన్ ఉంది కాబట్టి వెళ్ళిపోండి, అబ్జెక్షన్ ఉంటే వెళ్ళిపోవచ్చా? అసలు ఎటువంటి అబ్జెక్షన్ యాక్సెప్ట్ చేస్తుంది గవర్నమెంట్? ఇప్పుడు అబ్జెక్షన్ చేయొచ్చు. మీరు అడిగిన ప్రశ్న మంచిది. మనం సువార్తకి వెళ్ళినప్పుడు అక్కడ మనల్ని మీరు ఇక్కడ ఈ ప్రాంతానికి రావద్దు, సువార్త ప్రకటించవద్దు అన్నప్పుడు అబ్జెక్షన్ ఉంది అంటుంటారు. మనం చేయాల్సిన పనులు ఏంటి అంటే, బైబిల్ను ఫస్ట్ మనం ఏ పని మీద వెళ్ళామో ఆ పని మనకేం చెప్పిందో చూడాలి. మనం పంపించింది ఎవరు? బైబిల్. ఓకే, మనం చెప్పేది ఏంటిది? బైబిల్ గురించి. బైబిల్ ఆ సందర్భంలో ఏం చెప్పిందనేది చూడాలి. యేసుక్రీస్తు గదరేనీయుల దేశానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అక్కడ పందులు పట్టిన దయ్యం పట్టినటువంటి ఆ వ్యక్తిని బాగు చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి, అయ్యా మీరు మా దేశానికి రావద్దు అన్నారు, మా గ్రామానికి మా పట్టణంలోకి రావద్దు అన్నారు. యేసు ప్రభు వారు బలవంతం చేయలే. నేను వస్తాను, నేను ఎందుకు చెప్పకూడదు, నాకు స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పేసి యేసు ప్రభు వారు వాళ్ళని బలవంతం చేయలే. మరి ఏం చేశారు? ఎవరైతే దయ్యం పట్టినోడు ఉన్నాడో ఈయన బాగు చేసి నీకు జరిగింది అక్కడ చెప్పు అని చెప్పి పంపించాడు. ఆ ఊర్లో చెప్పాను. సో ఆ ప్రాంతంలో ఏ ఊరోళ్ళు అయితే మనం రానిత్తలేరో ఆ ఊరిలోనే ఎవరో ఒకరు దొరికితే మనం ఆ ప్రాంతానికి వెళ్ళొచ్చు. ఓకే, పాయింట్ చట్ట ప్రకారం గుర్తుపెట్టుకోండి. బైబిల్ చెప్తుంది అక్కడ ఎవరో ఒకరిని లేపాలి. యేసు ప్రభు వారు లేపి పంపించిండు. ఈయన వెళ్ళలే కానీ అతన్ని పంపించిండు. అతను కూడా వస్తానంటాడు, దెయ్యం పట్టినాడు వస్తానంటే నువ్వు నాతో రావద్దు, నీకు అక్కడ పని ఉంది, అక్కడికి వెళ్ళాలి పంపించాడు. ఇప్పుడు ఆయన అక్కడ యాక్టివిటీస్ జరుగుతాయి. ఇప్పుడు ఇక్కడ కూడా చట్ట ప్రకారంగా చూసుకుంటే అందరు విలేజ్ మొత్తం హిందూసే, బట్ ఒక ఫ్యామిలీ మాత్రము క్రిస్టియన్ ఫ్యామిలీ. ఓకే, వాళ్ళు మనల్ని ఇన్వైట్ చేసినప్పుడు మనం 100% పోవడం రైట్. 2000 కుటుంబాలు ఉండని, 5000 కుటుంబాలు ఉండని, 1,00,000 కుటుంబాలు ఉండని, కానీ అక్కడ ఒక్క క్రిస్టియన్ ఫ్యామిలీ ఉన్నా కూడా అక్కడికి వెళ్ళొచ్చు, అడ్డుపడితే వాళ్ళ మీద కేసు పెట్టవచ్చు. రైట్. ఇక్కడికి ఎందుకు వచ్చారు అని చెప్పేసి అంటే మళ్ళీ రాజ్యాంగ విరుద్ధం అవుతుంది. రైట్. ఎందుకంటే ఇప్పుడు చట్టం ముందు అందరూ సమానమే అనుకున్నప్పుడు అక్కడ ఒక ఫ్యామిలీ ఉంది, ఆ ఫ్యామిలీ చర్చి కట్టుకోవాలనుకుంటారు. ఇక్కడ మేమందరం హిందువులమండి, ఇక్కడ చర్చి ఉండడానికి వీల్లేదు అన్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ఉదాహరణ చెప్తాను. ఇక్కడ ఈ ఏరియాలో మొత్తం హిందూసే ఉన్నారు, ఒక క్రిస్టియన్ ఫ్యామిలీ మాత్రం ఇల్లు కట్టుకోవాలని పర్మిషన్ కోసం అప్లై చేశారు గ్రామ పంచాయతీలో. ఆయనకు పర్మిషన్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా? ఇల్లు అనేది ఇచ్చినప్పుడు చర్చ్ అనేది ఎందుకు ఇవ్వకూడదు? విగ్రహాలు అనేది నువ్వు పెట్టుకొని 10 రోజులు వరుసగా మైకి పెట్టుకొని పాటలు పెట్టుకుంటూ అల్లకల్లోలం చేస్తావు. నీకు స్వేచ్ఛ ఉంది, అతనికి కూడా చారిత్ర ప్రకారంగా స్వేచ్ఛ ఉంది. ఒక కుటుంబమే కదా అని నిరాకరించడానికి వీలు లేదు. రైట్. మరి చర్చి కట్టాలంటే చుట్టుపక్కల మా పర్మిషన్ లేదు, మీరు చర్చి కట్టడానికి వీలు లేదని అంటుంటారు కదా. వాళ్ళు పర్మిషన్ ఇవ్వకపోతే కోర్టు దృష్టికి తీసుకురావాలి. పంచాయతీ వాళ్ళు గ్రామ సభ తీర్మానము, తెలంగాణలో అయితే గ్రామ పంచాయతీ తీర్మానం, ఆంధ్రప్రదేశ్లోనైతే కలెక్టర్ గారు చెప్పేటటువంటి ఆయన పర్మిషన్ ఇచ్చే అథారిటీ. ఒకవేళ వీళ్ళు ఇవ్వకుండా వాళ్ళు రిజెక్ట్ చేస్తూ ఏదో ఒక ఆర్డర్ ఇస్తారు కదా, ఆర్డర్ మీద అప్పీల్కు కోర్టుకు రావాలి, కోర్టు దగ్గర వచ్చి అప్పీల్ చేసుకోవాలి. కోర్టు ఖచ్చితంగా పర్మిషన్ ఇస్తుంది. ఒకవేళ కోర్టు ఇవ్వలేదనుకో సుప్రీంకోర్టుకి వెళ్ళాలి, హైకోర్టుకు పోవచ్చు, సుప్రీంకోర్టుకు పోవచ్చు, ఖచ్చితంగా పర్మిషన్ వస్తుంది. అంతవరకు అవసరం లేదు, ఎందుకంటే లా అలా ఉంది, ఇప్పుడున్నటువంటి లా అలా ఉంది. లాను ఒకవేళ మార్చాలనుకుంటే మరి చెప్పలేము. ఇప్పుడున్నటువంటిగా అయితే చుట్టుపక్కల ఎక్కువ మంది కొంతమంది ఒప్పుకుంటారు, కొంతమంది ఒప్పుకోని పక్షంలో ఇలా దాని పక్షంలో ఆపేస్తుంటే కనుక మన కోర్టును ఆశ్రయించినా సరే పర్మిషన్ తీసుకోవచ్చు అనేది మీరు చెప్తున్నారు. అవును. ఓకే, ఇంకోటి మీరు అడిగిన నా ఫస్ట్ అడిగిన ప్రశ్న ఏంటంటే, ఒక ఊర్లో చాలా మందికి అబ్జెక్షన్ ఏం లేదు సువార్త వల్ల. అవును. కానీ కొంతమంది వ్యక్తులు దురుద్దేశపూర్వకంగా ఈ సువార్తకు వచ్చేవాళ్ళు మాకు ఇష్టం లేదు, నువ్వు ఊర్లోకి రావద్దు అంటుంటారు. అవును. అప్పుడు క్రైస్తవులు ఎలా మెరగాలి? ఇప్పుడే చెప్పాను కదా నేను, బైబిల్ ప్రకారంగా చూసుకుంటే అయిపోయింది. చట్ట ప్రకారంగా వచ్చేసి అక్కడ ఒక కుటుంబం మనల్ని పిలిస్తేనే మనం పోవాలి.
ఓకే, ఆ ఊర్లో ఎవరు క్రైస్తవులు లేకపోతే ఎవరు అబ్జెక్షన్ చేస్తే వద్దులే మీరు వెళ్ళకూడదు, బైబిల్ ప్రకారంగా కూడా వాళ్ళకి ఇష్టం లేని చోట వెళ్ళటం ఎందుకని, అక్కడ ఎవరు మన ఇన్విటేషన్ కూడా ఇవ్వలేదు కాబట్టి వద్దన్నారు. ఓకే, అయితే ఆ ఊర్లో కొంతమంది క్రైస్తవులు ఉన్నారు, సంఘానికి సంబంధించిన వ్యక్తులు, లేక కొంతమంది క్రైస్తవులు పిలిచారు, మా ఊళ్ళో వచ్చి సువార్త చెప్పండి అని పిలిచారు. పిలిచినప్పుడు వెళ్తుంటే కొంతమంది ఊర్లో వినటానికి ఇష్టపడుతున్నారు, తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు మనకి. కొంతమంది దురుద్దేశంతో చెరగకూడదనే ఉద్దేశం చేత కొంతమంది 4-5 మంది ఆపుతున్నారు. ఊర్లో మొత్తం ఇష్టమే. అలాంటప్పుడు మనము పోలీసులకు ఫిర్యాదు చేయొచ్చు. ఒకటి, అది మీరు అక్కడ నుంచి పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేసే అంత టైం మీకు ఉండదు అటువంటి సిచ్యువేషన్లో. అలాంటప్పుడు మీరు చేయాలి 100కు డైల్ చేయాలి, 1200. 100కి ఫోన్ నుంచి 100కు ఫోన్ చేస్తే 100 నెంబర్కి ఫోన్ చేస్తే మీరు అక్కడ జరుగుతున్న పరిస్థితులు వాళ్ళకి చెప్తే పోలీసులు ఇమీడియట్లీ అక్కడ రెస్పాండ్ అయ్యి వస్తారు, ప్రొటెక్షన్ ఇస్తారు, సువార్త పని చేసుకోవచ్చు. దానికి సువార్తకు పర్మిషన్ ఉందా అని పోలీసు వాళ్ళు కూడా అడగడానికి వీలు లేదు. పర్మిషను ఎక్కడ ఎవరి దగ్గర తీసుకోవాల్సిన అవసరం లేదు. సువార్త నిమిత్తము పర్మిషన్ తీసుకోవాలని లాలో ఎక్కడ కూడా లేదు. లాలో పర్మిషన్ లేకుండా సువార్త చేస్తే నేరమని కానీ పర్మిషన్ తీసుకోవాలని కానీ చట్టంలో లాలో ఎక్కడ లేదు. మరొకసారి చెప్తున్నాను, అది పర్మిషన్ లేదు అని చెప్పేసి నిన్ను ఎవరన్నా అటాక్ చేస్తే, నీ బాడీని టచ్ చేసినా, నిన్ను బూతులు తిట్టినా ఇమీడియట్లీ పోలీసులకు ఫిర్యాదు చేయండి. పోలీసులు వాళ్ళ మీద క్రిమినల్ కేసు నమోదు చేసి వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. ఒకవేళ తీసుకోలేదనుకోండి, మీ దగ్గరలో ఉన్నటువంటి అడ్వకేట్స్ను కలిసి మీకు జరిగినటువంటి అన్యాయాన్ని వారితో పంచుకోండి. ఆ అడ్వకేట్స్ మీకు సహకరిస్తారు. వాళ్ళు కూడా సహకరించకపోతే మీకు ఏమైనా సలహాలు సూచనలు కావాలంటే నన్ను కూడా అప్రోచ్ కావచ్చు ఫోన్ ద్వారా. ఓకే, అది ఇప్పుడు వీళ్ళ వీడియోలు తీసేసి స్త్రీలు లేడీస్ అవి ఉన్నాయి కదా, సువార్త ఆపేసేసి ఇబ్బంది పెడుతూ వాళ్ళని వెళ్ళగొడుతూ వీడియోలు తీసి లేడీస్ వీడియోస్ కూడా పెడుతూ ఉన్నారు. మరి దానికాడ మనం ఏమైనా తీసుకోవటానికి ఉందా చర్యలు? ఎవరైనా లేడీస్ వీడియోస్ తీయడమో, లేకపోతే లేడీస్ను టచ్ చేయడమో, లేడీస్ మీద బొట్టు పెట్టడమో ఒకటి. రెండో విషయం, మా ప్రసాదం దినమని బలవంతం చేయడం. రెండో విషయం, మా ప్రసాదం దినమని బలవంతం చేయడము. లేడీస్ బాడీని టచ్ చేస్తే చాలు ఫోక్స్ యాక్ట్ కింద వస్తుంది కేసు. పుస్తకాలు కూడా ఇస్తున్నారు. ఫోక్స్ యాక్ట్ కింద కేసు నమోదవుతుంది. అది బెయిల్ ఉండదు. అంత మాత్రమే కాకుండా ఇంకేముంటుందంటే 7 సంవత్సరాల కంటే తక్కువ పడదు శిక్ష. టచ్ చేస్తే. మరి లేడీస్ వీడియోలు తీసి పెడితే, వీడియోలు తీసినా కూడా నేనేమంటున్నా, టచ్ చేసినా, వీడియోలు తీసి పెట్టినా, బొట్టు పెట్టాలని ట్రై చేసినా, బొట్టు పెట్టినా, చివరికి ఆమెను ఏ రకంగా అయినా సరే ఆమెను టచ్ చేయాలని ప్రయత్నం చేసినా, ఆమెను దుర్భాషలాడినా, లేడీస్ ఫిర్యాదు చేస్తే, ఆ బాధితురాలు ఫిర్యాదు చేస్తే ఇమ్మీడియట్లీ ఫోక్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేయాల్సిందే పోలీసులు. చేయకపోతే నాకు ఫోన్ చేయండి, నేను చేపిస్తాను. ఫోన్ చేసి అది ఏ ఏరియో నాకు చెప్పండి, నేను చెప్పిస్తాను. అది ఇప్పుడు ఇలాగ ఛానల్స్లో వీడియోలు తీసేసి పెడుతున్నారు కదా, ఇలాగ సువార్త ఆపేసేసి మేము సింహాలము ఆపేసాము వాళ్ళని తరిమేసామని వీడియోలు పెడుతున్నారు కదా, ఆ ఛానల్ మీద ఏదైనా యాక్ట్ తీసుకుంటా. ఇవన్నీ కూడా అసాంఘిక శక్తులు అంటారు వీళ్ళను. మీరేమంటారంటే మతోన్మాదులు అంటారు కదా, మతోన్మాదులను లా భాషలో అసాంఘిక శక్తులు అంటారు, అన్సోషల్ ఎలిమెంట్స్. ఈ అసాంఘిక శక్తులు సాంఘిక సమాజంలో ఉండడానికి వీల్లేదు. వీళ్ళని ఎందుకు అసాంఘిక శక్తులు అంటే సమాజంలో ఉండకూడని శక్తులు ఇవి. అందుకే వీళ్ళు పోయి వాళ్ళని గిచ్చడం, వీళ్ళని గిచ్చడం, వాళ్ళని చేయడం, వీళ్ళని చేయడం. ఈ మధ్యలో ఇదంతా జరగడానికి కారణం ఏంటంటే కొంత అది వీళ్ళు నెల రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. ఈ అసాంఘిక శక్తుల ముఠాకు జీతాలు రావాలంటే నెల రిపోర్టు సబ్మిట్ చేయాలి. అది వీడియో మేము పెట్టి చూపిస్తారు అన్నట్టు. చూపిస్తే వాళ్ళకు జీతం మంత్లీ పడుతుంది. ఇలాంటి వీడియో నడిపించేవారు ఉన్నారు అక్కడ. ఇలాంటి వీడియోలు ఆర్ఎస్ఎస్ వాళ్ళు సపోర్ట్ కదా. దీని వెనకాల ఇప్పుడు ఉన్న బీజేపీ గవర్నమెంట్ కూడా ఆ డబ్బు కేటాయించింది. ఇది డిమానిటైజేషన్లో ఇదంతా డబ్బు సమకూర్చుకొని పెట్టుకున్నారు. సరే, అది ఎంతకాలం నిలబడుతుంది? డబ్బు నిలబడదు. మామూలుగా అయితే జనరల్గా ఏ క్రైస్తవ నాయకులు కానీ ఎవరైనా సరే ఇలాంటి ఛానల్స్ ఇలా టెలికాస్ట్ చేస్తూ ప్రత్యేకించి ఆపేస్తూ చేస్తున్నాయో ఆ ఛానల్స్ మీద యాక్షన్ తీసుకునే అధికారం ఉందా? యూట్యూబ్లో అంటే మనము యూట్యూబ్కు సంబంధించి సైబర్ క్రైమ్ వాళ్ళకు, సెన్సార్ బోర్డు వాళ్ళకు ఫిర్యాదు చేయవచ్చు. ఓకే, చేసి కూడా తప్పని అలాగా. రెండవది,
ఆ యూట్యూబ్లోనే ఒక రిపోర్ట్ అనేది ఒకటి వస్తుంది. అవును. దాంట్లో అది అది దేనికి హాని చేస్తుంది అనేది అడుగుతుంది. దాన్ని క్లిక్ చేసి ఓకే చేసేస్తే అలా కంప్లైంట్స్ ఎన్ని వస్తాయో దాన్ని బట్టి వాళ్ళు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు దాన్ని క్లోజ్ చేసే అవకాశాలు ఉంటుంది. దీన్ని డిలీట్ చేయి, లేకపోతే నీ ఛానల్ బ్లాక్ చేస్తామని చెప్పి వాళ్ళు నోటీస్ పంపిస్తారు. వీడియో చూసిన శ్రోతలు మంచి సలహా ఇచ్చారు సారు. ఇలా అయితే వీడియోలు పెడుతున్నారో ఆ వీడియో చూసి కేవలం బాధపడటమే కాకుండా ఆ వీడియో మీద రిపోర్ట్ కొట్టడం ద్వారా మనం ఎంతోమంది క్రైస్తవులు ఉన్నాం. మనంతా తలుచుకుంటే కనుక ఏదైనా సాధించగలం, భూలోకాన్ని తల్లకిందులు చేయగలం. మన క్రైస్తవ పవర్ అనేది చాలా చాలా చిన్న విషయం కాదు. చాలా లక్షల మంది ఉన్నాం మనం. ఈరోజు అఫీషియల్గా అనఫీషియల్గా 40% మంది మనం ఉన్నాం క్రైస్తవులుగా. ఒక 3% 4% అనేది అఫీషియల్గా అయినప్పుడు 40% క్రైస్తవుల మంది ఉన్నాం. మనమంతా వీడియోలు చూసి బాధపడటం కన్నా ముందు ముఖ్యంగా మీరు చేసిన చర్య ఏంటంటే రిపోర్ట్ కొట్టండి. దాని ద్వారా యూట్యూబ్కి వెళ్తుంది. అదేవిధంగా పెద్ద సేవకులు మీ యొక్క సంఘ నాయకులతోటి వెళ్ళి చర్చించి ఇలాంటి వాటి మీద సైబర్ కేసులు బుక్ చేయండి. ఒక కంప్లైంట్ రాసిచ్చింది, దానికి ఖర్చు ఏమవ్వదు. కంప్లైంట్ రాసి ఇవ్వండి. జరిగేప్పుడు దేవుడు న్యాయం చేస్తుంది. మీరు అడుగు వేడి కంప్లైంట్ ఇస్తే దేవుడు న్యాయం చేస్తే దేవుడు చేయవచ్చు, మనకు జరుగుతుంది. ఇది ఇంకోటి మంచి విషయం వచ్చింది. కంప్లైంట్ ఇవ్వాలన్నా వద్దా అనేది ప్రశ్న చాలా మందిలో ఉన్నది. నన్ను అడిగారు కూడా, బ్రదర్ మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనంలో ఏముంది తెలుసా మీకు అన్నారు. నన్ను ఏముంది అంటే వాళ్ళు తీసి చదివించారు. నా నామం నిమిత్తం జనులు మిమ్మల్ని నిందిస్తారు, హింసిస్తారు, అబద్ధంగా చెడ్డ మాటలు పలుకుతారు. అప్పుడు మీరు ధన్యులు, ఆనందించండి, సంతోషించండి, గంతులు వేయండి అని చెప్పేసి యేసుప్రభు చెప్పిండు కదా అని చెప్పేసి చెప్పారు. మీరేమో కంప్లైంట్ ఇవ్వండి, పోలీస్ స్టేషన్ పోండి, అక్కడ ఇవ్వండి, ఇక్కడ ఇవ్వండి అంటున్నారు ఏంటి మీరు అని నన్ను అడిగారు. అప్పుడు ఏం చెప్పాలి నేను చెప్పండి? ఈ యేసుప్రభు వారే ఏం చెప్పారో చూపించాను. మరలా ఏమని ఒక రెఫరెన్స్ ఉంది. యేసుప్రభు వారు ఏం చెప్పారో మన యేసుప్రభు వారే చెప్పిన మాటను తీసి చూపించాను. మత్తయి సువార్త 6వ అధ్యాయము 32వ వచనంలో యేసుప్రభు వారు చెప్పిన మాట ఏంటంటే, దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 39వ వచనంలో, నేను మీతో చెప్పున్నదేమనగా దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప తిప్పుము అని చెప్పాడు. అది చూపించి ఎక్కువగా మన శాంతమూర్తులు, ప్రేమమూర్తులు కాబట్టి మనము అన్ని చోట్ల అదే అప్లై చేయాలి, అంతేగాని మనం ఏమి చేయకూడదు అని చెప్పేసి చెప్తారు. నేను చెప్పిన మాట ఏంటంటే, నాయన యేసుప్రభు గారు చెప్పారు కదా ఈ మాట, మరి యేసుప్రభు కుడి చెంప కొడితే ఎడమ చెంప చూపించాడా నాకు చూపించు, ఆ వాక్యం కూడా చూపించు. కానీ నేను ఒక మాట చూపెడతాను అన్నాను. ఏంటి చూపించండి అన్నారు. యోహాను సువార్త 7వ అధ్యాయం 19వ వచనంలో యేసుప్రభు ఏమంటున్నాడో చూడండి అన్నాను. ఏమంటున్నాడు? మోషే మీకు ధర్మశాస్త్రం ఇయ్యలేదా? ధర్మశాస్త్రం అంటే ఏంటిది? లా. ఏమిచ్చాడు మీకు? లాను ఇచ్చాడు. అయితే మీలో ఎవడును ఆ లాను గైకొనడు అంటే వీళ్ళెవరు? అన్సాషియల్ ఎలిమెంట్స్ చేసేటటువంటి వాళ్ళందరూ చట్ట వ్యతిరేకులు, చట్ట వ్యతిరేక శక్తులు, లాను గైకొనన్నటువంటి వాళ్ళు. అందుకే వచ్చి చర్చిల మీద దాడి చేయడం, పాస్టర్ల మీద దాడి చేయడం, సువార్తకు పర్మిషన్ ఉందా అనడం, ఇవన్నీ చేస్తున్నారు. కనుక యేసుప్రభు అలాంటి వాళ్ళను ఏమన్నాడో ఇక్కడ చెప్తున్నాడు. అయినను మీలో ఎవడని చెప్తూ మీరెందుకు నన్ను చంపదూచుచున్నారని అడిగాడే కానీ, మంచిదిలే మీరు నన్ను కొట్టడానికి వచ్చారు కదా, నన్ను చంపడానికి వచ్చారు కదా, చంపేయండి అని చెప్పి అనలే. ప్రశ్నించాడు. ఇక్కడ నిన్ను కంప్లైంట్ ఏమని చెప్తున్నది ఎందుకు? వాడు ఎందుకు కొడుతున్నాడో తెలుసుకోవడం కొరకు. వాడు ఎందుకు వచ్చి నిన్ను అడ్డగిస్తున్నాడో, వాడు ఎందుకు వచ్చి నిన్ను కంప్లైంట్ చేస్తున్నాడో, నిన్ను ఇబ్బంది పెడుతున్నాడో అది తెలుసుకోవడం కోసం. ఇంకో విషయాన్ని ఆయనకు నేను చెప్పాను. పౌలు గారిని అరెస్ట్ చేసి తెలుసా అని అన్నాను. పౌలు గారిని ఎప్పుడు అరెస్ట్ చేశారు సార్? అయ్యో నీకు ఇంకా తెలియదు అని చెప్పేసి చెప్తూ పౌలు గారిని అరెస్ట్ చేశారు. పౌలు మీద దొంగ కేసు పెట్టారు, తప్పుడు కేసు పెట్టారు. తప్పుడు కేసు పెట్టారు. ఆ తప్పుడు కేసులో అరెస్ట్ అయ్యి పౌలు జైలుకు పోయిండు. జైలు నుంచి విడుదలైండు. విడుదలైన పౌలు గారు ఎట్లా పోయాడు, ఏమయ్యాడు, ఏం జరిగిందనేది నీకు తెలుసా అంటే, ఇవేవి నాకు తెలియదు సార్ అన్నాడు. అయితే అపోస్తుల కార్యం 16వ అధ్యాయం చూడయ్యా అన్నాను. ఇదంతా ఉందా బైబిల్లో అంటే, ఉన్నది చూడు. పౌలు గారు ఒక ఊరికి వెళ్తున్నప్పుడు, ప్రార్థన సమయానికి వెళ్తున్నప్పుడు, పుతోను అను దయ్యం పట్టినటువంటి చిన్నది, వీళ్ళు దేవుని కుమారులు అని చెప్పి వాళ్ళ గురించి చెప్తున్నప్పుడు
విసిగిపోయి పౌలు గారు ఏమంటాడు, ఈ చిన్నదాన్ని వదిలిపెట్టి పోనగానే ఆ దయ్యం ఆమెను వదిలిపెట్టిపోతుంది. ఈ దయ్యము ఈ చిన్నదాన్ని పట్టి చిన్నదాని వల్ల వచ్చే ఇన్కమ్ వల్ల బతుకుతున్న దాని యజమానులు, ఆ పాప యొక్క యజమానులు ఏం చేశారు, పౌలును శీలను పట్టుకొని పోయి గ్రామ చావడిలోనికి ఈడ్చుకుపోయారు. 16వ అధ్యాయము 19వ వచనంలో, ఆమె యజమానులు తమ లాభ సాధనం పోయేనని చూచి పౌలును శీలను పట్టుకొని గ్రామపు చావడిలోనికి అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయిరి. అంటే వీళ్ళు పట్టుకొని పోయి అరెస్టు చేసి తీసుకొచ్చేశారు. డిసెంబర్ 25వ తారీఖు కూకట్పల్లిలో ఈ అసాంఘిక మూట కూడా పోలీస్ స్టేషన్ పట్టుకుపోయింది క్రైస్తవులను క్రిస్మస్ విషెస్ చెప్తుంటే. అప్పుడు మీరు వెళ్ళి అంత ధర్నా చేశారు, గుర్తొచ్చిందా? అప్పుడు ఆ అసాంఘిక మూటతో చేతులు కలిపిన ఆ ఎస్ఐ, ఆయనకి లా తెలియదు. నేను చెప్తున్నా కదా, ఒకవేళ లాకు రాజ్యాంగబద్ధంగా నడుచుకునేటోడైతే కేసు తీసుకోకూడదు, రిజిస్టర్ చేయకూడదు. కానీ వాడు ఇల్లీగల్గా రిజిస్టర్ చేసిండు, చట్టాన్ని దుర్వినియోగం చేసుకున్నాడు, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు ఆ ఎస్ఐ. ఇలాంటి తప్పుడు కేసులు నమోదు చేస్తే ఆ ఎస్ఐ జాబ్ కూడా పోతుంది. ఎస్ఐ మీద మీరు కనుక కంప్లైంట్ ఇస్తే, నేను అలాగే చెప్పాను, మీ మీద కేసు అయింది కదా, మీరు హైకోర్టును అప్రోచ్ కాండి, ఆ ఎస్ఐ జాబ్ పోతుంది, ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు, ఎలా కేసు పెడతాడు మీ మీద అని చెప్పేసి చెప్పాను. వాళ్ళు ఇప్పటివరకు హైకోర్టుకు అప్రోచ్ కాలే, ఈ కూకట్పల్లిలో ఉన్నటువంటి క్రైస్తవులు. ఎందుకు కాలేదంటే యేసుప్రభు ఈ చెంప కొడితే ఈ చెంప చూపించమన్నాడు కాబట్టి ఇంకో చెంప చూపించడానికి రెడీగా ఉన్నారు అక్కడ. అదే కూకట్పల్లిలో క్రిస్మస్ నాడు సువార్తను ఆపి తోపులాట కూడా అయింది. వాళ్ళు పోలీస్ కేసు పెట్టినప్పుడు ఒక అతన్ని, లలిత్ కుమార్ అతన్ని జైల్లో వేశారు, మళ్ళీ బెయిల్లో ఉన్నాడు. మరి చట్టాన్ని ఆశ్రయిస్తే న్యాయం జరుగుతుంది, మరి న్యాయం జరుగుతుంది. చట్టాన్ని ఆశ్రయి అది తర్వాత మీరందరూ వెళ్ళి ధర్నాలు గిర్నాలు చేస్తే అప్పుడు లలిత్ కుమార్ మీద యాక్షన్ తీసుకున్నారు. పోకపోతే చట్టాన్ని ఆశ్రయించట్లేదు, మెయిన్గా ప్రాబ్లం చట్టాన్ని ఆశ్రయించడం తప్పుగా భావిస్తున్నారు. కానీ అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే బైబిల్ ఏం చెప్పింది అనేది తెలుసుకోవట్లేరు. పౌలు గారిని వీళ్ళు తీసుకొచ్చి అరెస్ట్ చేసి అక్కడ నిలబెడితే అంతటా న్యాయాధిపతుల యొద్దకు, న్యాయాధిపతులు అంటే ఎవరు? జడ్జెస్. ఒకరిద్దరు కాదు, జడ్జి న్యాయాధిపతి అంటే ఒకరు వస్తారు, న్యాయాధిపతులు అంటే ఒకరికంటే ఎక్కువ మంది ఉన్నారు. కనుక న్యాయాధిపతుల యొద్దకు వారిని తీసుకొని వచ్చి, ఈ మనుషులు యూదులై ఉండి, ఈ మనుషులు క్రిస్టియన్స్ అయి ఉండి, రోమియులమైన మనము అంగీకరించుటకైనను, ఇండియన్స్ అయిన మనము అంగీకరించుటకైనను, హిందువులమైన మనము అంగీకరించుటకైనను, చేయుటకైనను కూడని ఆచారములు అన్యమత ప్రచారం చేస్తున్నారు. పౌలు గారి మీద కేసు, ఇది కంప్లైంట్. అదే కంప్లైంట్ చూడగలరు. భారతదేశంలో అన్య మతం, సొంత మతం, బయట మతం లేదు. ఏది అన్య మతం అవుతుంది? పాయింట్ ఇది, మంచి ప్రశ్న. ఏది అన్య మతం అవుతుంది? భారతదేశం లేకపోతే అన్య మతం. భారతదేశానికి ఒక మతం అంటూ ఉంటే అది మిగతాది లేకపోతే, మిగిలిందేదో వస్తే అది అన్య మతం అవుతుంది. భారతదేశానికి మతం అంటూ లేదే లేనప్పుడు అన్యమతం ఏంటవుతుంది? కానీ వీళ్ళు కంప్లైంట్, వీళ్ళు కూడా బుద్ధి లేనోళ్ళు, ఈ చదువు రాని ఆఫీసర్లు, లా తెలియని ఆఫీసర్లు, అవును అన్యమతం అని రాసేస్తారు. అన్యమతం ఎప్పుడు వస్తుంది? దీనికంటూ ఒక మతం ఉన్నప్పుడు దానికి అదేదో మతం వచ్చినప్పుడు అది అన్యమతం అవుతుంది. అన్ని మతాలే సమానం, ఏ మతం లేనప్పుడు. ఇక్కడ ప్రచురించుచు మన పట్టణమును గలిబిలి చేయుచున్నారని కంప్లైంట్ చేశారు. ప్రచారం చేయటమే గలిబిలిగా భావిస్తున్నారు. అప్పుడు జనసమూహం వారి మీదకి దొమ్మిగా వచ్చి న్యాయాధిపతులు కూడా వారి వస్త్రములు లాగివేసి, ఇప్పుడు కొడతలేరు పోలీసులు, కానీ పూర్వము ఒక 5-6 సంవత్సరాల క్రితం, 10 ఏళ్ల క్రితం అన్ని లా కూడా తీసి చెడ్డి మీద కొట్టుకుంటారు అని అంటారు. విన్నారు కదా? అట్లాగే పౌలు గారిని, శీలను నడి రోడ్డు మీద పట్టుకొని బట్టలు కూడా తీసి కొట్టుకుంటూ తీసుకొని వచ్చారు. తీసుకొచ్చి అది ఆర్డర్ ఇచ్చింది ఎవరు కొట్టమని? జడ్జెసే ఆర్డర్ ఇచ్చి ఇగో చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రంగా కనిపెట్టాలని చెరసాల అధికారికి ఆజ్ఞాపించారు. అంత మాత్రమే కాకుండా వాళ్ళ కాళ్ళకు బోండ వేశారు, మొద్దెక్కిచ్చారు. పౌలు శీలలో కాళ్ళకు మొద్దెక్కిచ్చేసి జైల్లో పడేసి మొత్తం బాగా కుళ్ళబడిచేశారు. వీళ్ళు ఎక్కడ పారిపోతారు చెప్పండి? అయినా కూడా పారిపోతారేమో అన్న భయంతో కాళ్ళకు బోండ మొద్దెక్కిచ్చేశారు. ఎంత దారుణం! ఎంత కొట్టిరు. రాత్రి పౌలు శీలలు కలిసి పాటలు పాడారు.
ఈ పాటలు విన్నటువంటి ఖైదీలు మారిపోయారు. చెరసాల అధికారి కూడా అక్కడ జైలు చెరసాల పునాదులు అదిరినాయి, చెరసాల యొక్క తాళాలన్నీ తెరవబడ్డాయి, అన్ని సంఖ్యలు విడిపోయినాయి. విడిపోయిన తర్వాత చెరసాల అధికారి ఖైదీలు పారిపోయారేమో అనుకుని ఈయన భయపడిపోయి ఆత్మహత్య చేసుకోబోయాడు. చేసుకోపోతే పౌలు గారు పిలిచి, అయ్యా సూపరింటెండెంట్ గారు, జైలర్ గారు, మీరు ఆత్మహత్య చేసుకోవద్దు, మేము ఎవ్వరం పోలేదు, అందరం ఇక్కడే ఉన్నాం అని చెప్పారు. చెప్పిన వెంటనే ఈ జైలర్ ఆయన దగ్గరికి వెళ్ళి, నిజంగా మీ దేవుడు గొప్పవాడు అని చెప్పి బాప్తిసం తీసుకొని మారిపోయాడు. ఇప్పుడు జైలర్ ఎవరికి ఫేవర్ అయిపోయాడు? పౌలు గారికి ఫేవర్ అయిపోయాడు. అయ్యగారు 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 అని చెప్పి అయ్యగారికి సేవలు చేశాడు, గాయాలు కట్టాడు. పౌలు గారికి ఆ అయ్యగారికి ఎంతో సేవ చేసి ఆతిథ్యం ఇచ్చి అన్ని ఇచ్చి ఆ రాత్రి వాళ్ళ ఇంట్లో ఉంచుకొని బాప్తిజం తీసుకొని ప్రార్థన చేయించుకొని అన్నీ చేయించుకొని తన ఇంటి వారు మారిపోయి తెల్లారి మళ్ళీ జైలు దగ్గరకు ఉంచేసి మళ్ళీ జైల్లో తీసుకొచ్చి ఉంచేసి ఇదంతా రాత్రి జరిగిపోయింది. మార్నింగే ఒక నోటీస్ వచ్చింది, రిలీజ్ ఆర్డర్ వచ్చింది. ఏమైనా ఆర్డర్ వచ్చింది పౌలు గారికి? పౌలు శీలను వదిలిపెట్టండి అని జడ్జెస్ రిలీజ్ ఆర్డర్. వాళ్ళు అన్ని మొత్తం ప్రచారం చేయలేదు, గలిబిలి చేయలేదు, ఇంకో లాజిక్ చూడు, ఇప్పుడు చూడు కంటిన్యూషన్ ఉంది, అది కరెక్టే. రిలీజ్ ఆర్డర్ వచ్చేసింది. ఈ జైలర్ అనుకుంటాను కదా, రాత్రి చేసిన ప్రార్థన వల్ల ఖైదీలు మారిపోయారు. రాత్రి అయ్యగారు చేసిన పాట పాడడం వల్ల ఖైదీలు మారిపోవడం కాకుండా ఇంకేం జరిగింది? సూపరింటెండెంట్ మారిపోయారు. మేము అందరం మారిపోయినాం, ఎంతో గొప్ప కార్యం చేసిన దేవుడు వీళ్ళకు రిలీజ్ ఆర్డర్ కూడా ఇప్పించిండు, దేవుడికి వందనాలంటూ ఆయన స్తుతిస్తున్నాడు. ఈ వార్త తీసుకొచ్చి సంతోషంగా, సార్ మిమ్మల్ని పంపించమన్నాడు, జడ్జెస్ రిలీజ్ ఆర్డర్ వచ్చేసింది, మీ మీద కేసు లేదు ఏం లేదు, వదిలిపెట్టండి అన్నారు అని చెప్పేసాను. కానీ పౌలు గారు ఏమంటారంటే, మేము వెళ్ళాం, ఏ తప్పు చేయకుండా రోమియులమైన మమ్మల్ని తీసుకొచ్చి లోపలేస్తారు. ఎవరు మనము? ఇండియన్స్, నాట్ అమెరికన్స్. ఇండియా పౌరసత్వం కలిగినటువంటి వారము. ఇండియన్స్కు ఏ హక్కులు ఉంటాయి? రాజ్యాంగ ప్రకారంగా ఏ హక్కులు ఉన్నాయో అన్నిటి ప్రకారంగా మనం పోతున్నాం. రాజ్యాంగ విరుద్ధంగా మేము నడుస్తే నువ్వు కొట్టినా తిట్టినా పడతాం, నువ్వు ఇచ్చే పనిష్మెంట్ భరిస్తాం. న్యాయమును విచారింపకయే ఏమంటున్నాడు పౌలు గారు చూడండి అక్కడ, న్యాయం విచారింపకే 37వ వచనంలో 16వ అధ్యాయం అపోస్తుల కార్యం. అయితే పౌలు, వారు న్యాయము విచారింపకయే రోమియులమైన మమ్మును బహిరంగముగా కొట్టించి చెరసాలలో వేయించి ఇప్పుడు మమ్మును రహస్యంగా వెళ్ళగొట్టుదురా. మనమైతే ఏం చేస్తాము? నా నామం నిమిత్తం జైలు మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధంగా చెడ్డ మాటల పలుకుమన్నప్పుడు ధన్యులు అన్నారు, మీరు సంతోషించి ఆనందించమన్నాడు. కనుక పైనుంచి లాఠీ దెబ్బ పడితే ప్రైజ్ ద లార్డ్ అంటారా? అన్యాయంగా శిక్ష ఎందుకు కొడుతున్నారని అడగాలి. సువార్తను అడ్డుకుంటారు, ప్రైజ్ ద లార్డ్ ఆమేన్ అంటారా? ఎందుకు అడ్డగిస్తున్నారని అడగాలి. పౌలు గారు అడిగారు. చివరికి ఆ జడ్జిలు వచ్చి పౌలు గారి కాలు మొక్కారు. ఈరోజు ఏ పాస్టర్ అయినా ఇంత పెద్ద సాహసం చేయగలుగుతున్నారా? ఒక జడ్జెస్ వచ్చి, ఒక జడ్జి కాదు, న్యాయాధిపతులందరూ వచ్చి పౌలు గారి కాళ్ళు మొక్కి వేడుకున్నారని ఉంది ఇక్కడ. వేడుకొని వాళ్ళే మా తప్పైపోయిందని చెప్పి బయటికి పంపించారు. మనము అయ్యో కేసు ఎక్కడవుతుందో అని భయపడి పారిపోతాం. ఎందుకు కేసు అవుతుందండి? దేనికి అవుతుంది? కాబట్టి ఇప్పుడు మనము మీరు అడిగిన ప్రశ్నకి ఇవన్నీ వస్తున్నాయి. అంటే కంప్లైంట్ చేయొచ్చా చేయకూడదా అనేది అన్నప్పుడు వాళ్ళు చాలా మంది మాట్లాడే మాట ఏంటంటే, కంప్లైంట్ చేయకుండా ఎందుకుంటారంటే ఈ చెంప కొడితే ఈ చెంప చూపించమన్నాడు అని. మీరు రెస్టారెంట్ అనుకున్నారేమో గింత కోపం ఉంటుందా? నువ్వు పాస్టర్ ఏమో గింత ఆవేశం ఉంటుందా? పాస్టర్కి ఉప్పు కారం తింటలేడా? పాస్టర్కి ఆవేశం ఉన్నా రీజనబుల్ ఆవేశం ఉంటుంది. అన్రీజనబుల్గా ఈ ఎర్రలాగా కోపం రాదు పాస్టర్కు. వస్తుందా? రాదు. కానీ ఒక ఆయన మాత్రం ఈ 5 ఏళ్ళు చక్కగా లేవనడానికి మాత్రం చూశాను. ఆయన ఇంట్లో పోయిండు, ఒక ఇంట్లో పోయిండు, ఎక్కడెక్కడ తిరుపతి దగ్గరనే అనుకుంటా, ఒక ఇంట్లో పోయిండు. ఇంట్లో ఎవరో ఫ్యామిలీ మెంబర్స్ చిన్నపిల్లలు కొంచెం మాట్లాడతారు. వీడు పిచ్చోడు కదా, ఈ పిచ్చోడు వాళ్ళని ఏమంటాను, ఏం మాట్లాడదు ఇక్కడ నేను వచ్చినా నువ్వే తురుము కానువా? ఓ పిచ్చోడు కాబట్టి వాళ్ళు భయపడి ఇంట్లో ఉంటే వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు బయటికి లాగుతున్నాడు. సరే కంటిన్యూ.
ఓకే, అయితే చట్టబద్ధంగా మనం ఏదైనా సరే న్యాయం కోసం వెళ్ళాలి. బైబిల్ కూడా అది చెప్తుంది, రాజ్యాంగం కూడా అది చెప్తుంది. ఇక్కడ సువార్తను ఆపినా కూడా మీరు చట్టబద్ధంగా దాన్ని ఫాలో అయితే కనుక మనకు న్యాయం జరుగుతుంది. అది బైబిల్ కోసమే, బైబిల్ కూడా చెప్పింది, అదేవిధంగా చట్టం కూడా చెప్పింది అనే విషయం గురించి వివరించారు. అదేవిధంగా ఇప్పుడు చర్చెస్ గురించి వెళ్దాం మనం. చర్చెస్కి ముఖ్యంగా చర్చెస్కి పర్మిషను హిందువుల మధ్యలో ఇప్పుడు ఏదైతే చర్చెస్ ఉన్నాయో చర్చెస్ పర్మిషన్స్ ఎలా తీసుకోవాలి, ఏంటి సంగతి? మంచి ప్రశ్న బ్రదర్ కుమార్ గారు, మీరు అడిగిన ప్రశ్న. ఇప్పుడు హిందువుల మధ్యలో చర్చి కోసం అప్లై చేసుకున్నప్పుడు చాలామంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒప్పుకోరు, చర్చి కడతామంటారు. ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. అదే హిందూ గుడి కడతారనుకోండి, ఒక రాయి తెచ్చి అక్కడ పెడితే అందరు కలిసి తగలబడి మొక్కడం మొదలు పెడతారు. ఒక ఆయన ఒక రాయి తెచ్చి నడి రోడ్డు మీద పెట్టినా కూడా అందరు కలిసి అక్కడ మొక్కడం మొదలు పెడతారు. అది నడి రోడ్డు మీద ఉంది కదా, ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది కదా, ఎవడన్నా ఏదన్నా లారీ రాత్రిపూట వచ్చి గుద్దుతే చచ్చిపోతారు కదా. లేదు, నన్ ఆఫ్ అవర్ బిజినెస్, అది మా సమస్య కాదు, చచ్చినా పర్లేదు కానీ అక్కడ రాయి మాత్రం ఉండాలంటారు. దానికి పర్మిషన్ అక్కర్లేదు అని వీళ్ళు అనుకుంటారు. చట్ట ప్రకారంగా దేనికైనా పర్మిషన్ ఉండాలి. చర్చిస్కైనా మసీదుకైనా హిందూ దేవాలయానికైనా పర్మిషన్ ఉండాలి. కొంతమంది అదే అయితే చుట్టుపక్కల ఆబ్జెక్షన్ ఏమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పండి అని ఫార్మాలిటీస్ ప్రకారంగానే అది. కానీ వాళ్ళ అభ్యంతరం చెప్తున్నారు కానీ కాబట్టి మేము ఇయ్యము అనడానికి ఈ ఆఫీసర్కు లేదు హక్కు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒప్పుకోవట్లేరంటే, అవును ఇండియాలో క్రిస్టియన్స్ ఉండొద్దని అందరు అన్నారు అనుకోండి, ఎలా కొట్టేస్తారా? అది పాయింట్ కదా. వీని పిచ్చోడికి తేడా లేకుండా అయిపోద్ది. 4-5 ఏళ్ళు చక్కగా లేవని వీడు అన్నాడు కనుక చక్కగా వెళ్ళే ఉంచుకో అంటున్నా. అంటే ఇప్పుడు చర్చి పర్మిషన్కి వచ్చే చర్చి అయినా గుడి అయినా మసీదు అయినా ఊరు ఉన్నప్పుడు ఊరుకు కళ ఎట్లుంటుంది తెలుసా? చర్చి ఉండాలి, మసీదు ఉండాలి, గుడి ఉండాలి, అన్నీ ఉండాలి. సమానంగా ఉంటే ఆ ఊరు కలకలలు ఆడుతూ ఉంటుంది. అన్నదమ్ముల్లాగా అక్క చెల్లెల్లాగా అందరు కలిసిమెలిసి ఉంటే అది బాగుంటుంది. నేను ఒక్కనే ఉంటా నువ్వు ఉండకూడదంటే అది ఏం తత్వం? సైకోయిజం అంటారు, ఓర్వలేని గుణం కదా. ఇప్పుడు నువ్వు నా పక్కన ఉండొద్దు, నువ్వు క్రిస్టియను అంటే వీడు అంటరానోడు, అవునా కదా. క్రిస్టియను ఇక్కడ చర్చి ఉండొద్దు అంటే అర్థం ఏంటిది? హిందూ టెంపుల్ ఉండొచ్చు, మసీదు ఉండొచ్చు, ఇంకేదో ఉండొచ్చు, బ్రాండీ షాప్ ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు, చెడగొట్టేటి ఉండొచ్చు, పడగొట్టేటి ఉండొచ్చు. బాగు చేసి చర్చి పక్కన ఉంటాడంటే వద్దు అన్నాడంటే వీడేమన్నట్టు అర్థము? సైకో అని అర్థం, అవునా కదా. క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు క్రిస్టియన్స్ చూస్తే కొందరు అసహించుకుంటూ ఉంటారు. ఎందుకు అసహించుకుంటున్నావయ్యా, మనిషి కదా. వీళ్ళకు ప్రేమతత్వం లేదు. అంతెందుకండి, క్రైస్తవులు అద్దెకి ఇల్లు అడుగుతున్నా సరే చాలా మంది హైందవ సహోదరులు అద్దెకి ఇవ్వడం లేదండి. అది ఇది జరుగుతున్న ఎప్పటి నుంచో జరుగుతున్న ఒక ఇష్యూ ఇది చెప్పాలంటే. అండర్ గ్రౌండ్ లో అవుతుంది. అవునవును, అది ఇవ్వడం లేదంటే వీళ్ళు అసూయ ద్వేషం అట్లా నూరిపోస్తున్నారు. అదే మదర్ తెరిసా లాంటి ప్రేమతత్వం నేర్పిస్తే ఒక కుష్ఠరోగికి సేవ చేయడం. ఇప్పుడు వీళ్ళు ఈ మతోన్మాదులు అనేటోళ్ళు, ఈ అసాంఘిక శక్తులు అనాథ ఆశ్రమం, అనాథ పిల్లలను పోషిస్తున్నారా? చూపించండి నాకు. లేదు. ఆ సేవలు ఏవి? ఆకలితో ఉన్నోడికి బో పెడుతున్నారా? బట్టలు లేనివాడికి బట్టలు ఇస్తున్నారా? దాహంతో ఉన్నోడికి నీళ్ళు ఇవ్వగలరా? నీళ్ళు ఇచ్చినట్టు దాఖలాలు చూపించు, నీ తత్వం చూపించు. కర్ర కట్ట ఇది పట్టుకొని ఈ కాదు నేర్పచ్చు. ఆత్మరక్షణ ఇది అనబడదు. ఆత్మరక్షణ ఇది అనబడదు. కడుపుకు అన్నం పెట్టకుండా కడుపు ఎండబెట్టుకొని యుద్ధం చేస్తానంటే నువ్వేం మనిషివి? ఆకలితో ఇక్కడ సత్తున్నానికి బువ్వ పెట్టు. ధర్మరక్షణ అంటే ధర్మం యొక్క ఏమేమి చెప్పిందో అవన్నీ చేసి మనిషిని మనిషిగా ప్రేమించిన ధర్మం. అది ధర్మమే కాదు. అప్పుడు ధర్మం ఏం చెప్తుంది? బువ్వ పెట్టమని చెప్తుంది. మనిషి ప్రేమించిన ధర్మం. బువ్వ పెట్టకుండా నువ్వు ఆకలితో చంపి నీకు కరాటే నేర్పిస్తా, ఆత్మరక్షణ కోసం కరాటే నేర్పిస్తా, యోగా చేయి, కడుపులో కలుతుంది యోగా, అన్నం పెట్టు ఫస్ట్ కదా.